హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నుండి నేను నా యూట్యూబ్ ఛానల్లో ఆడియో కథలను చెప్పబోతున్నాను. తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథ ప్రతిలిపి రైటర్ అయిన మీనా ముక్తేశ్వర్ గారు రచించారు. కథ పేరు అత్తగారి దీవెన. సరే, ఇంకా కథలోకి వెళదాం. అంకితకు హడావిడిగా అనిపించింది. ఇన్నాళ్ల తర్వాత వాళ్ళ అత్తగారు తమ ఇంటికి వస్తుంది. శ్యామలమ్మ గారికి 75 ఏళ్ళు వచ్చాయి. 4 కొడుకులు అయినా ఎన్నడూ ఆమె కోడళ్ల దగ్గర లేరు. శ్యామలమ్మ 4 కోడళ్లతో 10 ఏళ్లు కలిసి ఉన్నారు. బంగార్రాజు గారు ఎవరి పనులు వారికి అప్పగించి వేరే పెట్టేశారు కొడుకులను. శ్రీనివాస్, దామోదర్, మురళి, శ్రీధర్ ముగ్గురికి వ్యాపారాలు పెట్టించారు. శ్రీధర్ మాత్రం జాబ్ చేస్తూ హైదరాబాద్లో ఉంటున్నాడు. మొదటి కొడుకు శ్రీనివాస్. అతని భార్య అంకిత మృదు స్వభావి, తొందరపడి ఒక మాట అనదు, అనిపించుకోదు. రెండవ కొడుకు దామోదర్. అతని భార్య ఆమని, తొందరపాటు మనస్తత్వం అని జయించగలదు. మూడవ కొడుకు మురళి, భార్య ఇందుమతి, అయినింటి పిల్ల, అన్నీ తెలిసి మసలుకునే తత్వం. 4వ కొడుకు శ్రీధర్, భార్య ఈశ్వరి, ఖరాఖండి మనస్తత్వం, గెలవాలన్న తపన కలిగిన మనిషి. బంగార్రాజు గారు చనిపోయాక శ్యామలమ్మ గారిని కొడుకులు రమ్మన్నా ఆమె రాలేదు. కారణం, తన పని తను చేసుకోగలిగినంత వరకు తన పాత ఇంట్లోనే ఉంటాను అని చెప్పింది. ఆమె మాటకు ఎవరూ ఎదురు చెప్పలేదు. ఇన్నేళ్ల తర్వాత తన కోడళ్ళు వచ్చాక వారి ఇళ్లలో తలకో నెల ఉంటూ కాలం గడపాలని నిర్ణయించుకున్నారు ఆమె. పెద్ద కొడుకు ఇంటికి బయలుదేరింది. అదే ఊరు వస్తున్న తమ పక్కింటి వాళ్ల మనవడితో శ్యామలమ్మ. అంకిత అత్తగారు ఉండవలసిన రూమ్ సర్దింది. ఆమెకు దైవభక్తి ఎక్కువ. కూతురు పెళ్ళై వెళ్ళాక ఆ రూమ్ ఖాళీగా ఉంటే అందులో అత్తగారికి మంచం వేసి అన్నీ సర్దింది. అత్తగారి అలవాట్లు అన్నీ తెలుసు అంకితకు. ఆమెకు అన్నీ టైం ప్రకారంగా జరగాలి. ఉదయం 5 గంటలకు పూజ చేసుకుంటుంది. 7 గంటలకు టిఫిన్ రెడీగా ఉండాలి. 10 గంటలకు జావా. మామగారు కూడా అంతే, అన్నీ కరెక్ట్గా ఉండాలి ఆయనకు. అలానే చేసేవాళ్ళు శ్యామల, ఆ తర్వాత వచ్చిన కోడళ్ళు కూడా ఆ రోజుల్లో. కానీ కాలం మారింది. ఇప్పటి పిల్లలు 8 గంటలకు కానీ నిద్రలేవడం లేదు. అన్నీ తనే చేయవలసి వస్తుంది. శ్రీనివాస్ గారిది తండ్రి పద్ధతి. ఆయనకు అన్నీ టైం ప్రకారం జరగాలి. అందుకే అంకిత ఉదయాన్నే లేచి అన్నీ సమయానుకూలంగా అమర్చుతూ ఉంటుంది. అత్తగారి పట్ల ఆమెకు ఉన్న గౌరవం ఆమెను అన్నీ ఆలోచింపజేయిస్తుంది. అత్తగారిని చూడగానే ఎందుకో కళ్ళు చెమర్చాయి అంకితకు. పచ్చని రంగులో మగ్గిన మామిడి పండులా ఉన్నారు ఆమె. ఎంతో శుభ్రం ఆమెకు. అత్తగారి పాదాలకు నమస్కరించుకుంది అంకిత. అంకిత, ఎలా ఉన్నారమ్మా అంటూ కూర్చుంది ఆమె. కుశల ప్రశ్నలు అన్నీ అయ్యాయి. పిల్లలేరి? చైతన్య, వాడి భార్య శ్రావ్య, అబ్బాయి షాప్కి వెళ్ళిపోయాడా అంటున్న అత్తగారి మాటకు, మీరు వస్తున్నారని ఏవేవో తేవాలి మా అమ్మకు ఇష్టమైనవి అనుకుంటూ వెళ్ళారు మీ అబ్బాయి అని నవ్వింది అంకిత. చైతూ గది తలుపు కొట్టింది అంకిత. ఏంటమ్మా అంటూ బయటకు వచ్చిన మనవడిని చూసి మురిసిపోయింది శ్యామలమ్మ. ఎంత అందగాడు, అచ్చు తాతగారిలాగా. నానమ్మా అంటూ దగ్గరకు వచ్చాడు చైతు. ఆగాగు, స్నానం చేసిరారా అన్నది నవ్వుతూ శ్యామలమ్మ. అత్తగారి విషయం తెలుసు నవ్వుకుంది అంకిత. నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు చైతు. శ్యామలమ్మ గారికి ఆమె భర్త బంగార్రాజు గారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నీ బిడ్డల ఇళ్లకు వెళ్ళినప్పుడు అక్కడి పరిస్థితులు అర్థం చేసుకో, అంతే. ప్రశ్నించే ఇది మాత్రం నీకు లేదని గ్రహించు అని చెప్పారు. శ్యామలమ్మ గారు అదే ఆచరించాలి అనుకుంది. శ్యామలమ్మ గారికి
తనకిచ్చిన గది వాతావరణం బాగా నచ్చాయి. అవును, కోడలు చాలా పరిశుభ్రంగా ఉంటుంది. ఎక్కడివి అక్కడ అమరుస్తుంది. దేవుడు పటాలు, సామాన్లు, ఎత్తుపీట అన్నీ అమర్చింది. తనకే లోటు లేదు. ఒక పక్కనే అలమరలో కొబ్బరి నూనె, దువ్వెన, వాడుకునే సబ్బు, టూత్పేస్ట్ కావాల్సినవన్నీ ఒక పక్కగా పెట్టింది. కిటికీలో నుండి బయటకు చూస్తే అన్ని చెట్లు అందంగా కనిపిస్తున్నాయి. రోజూ ఈ టైంకి రామకోటి రాసుకుంటుంది. అత్తగారికి రాగిజావ తీసుకొచ్చి ఇచ్చింది అంకిత. అమ్మా అంకిత, నీ పనులను చూసుకో తల్లి. ప్రత్యేకంగా నాకు ఏమీ చేయవద్దు. మీరు తినేవే చేసిపెట్టు. కాస్త కారాలు, ఉప్పులు తగ్గించు. అంతే, శ్రమ పెంచుకోవద్దు అని చెప్పింది. నాకేం పని అత్తయ్య, మీకు ఏం కావాలన్నా అడగండి అని నవ్వుతూ వెళ్ళింది అంకిత. ఇంతలో శ్రీనివాస్ వచ్చి శ్యామలమ్మ గారి దగ్గర కూర్చున్నాడు. తల్లితో ఆనందంగా కాసేపు మాట్లాడాడు. అమ్మా, నేరేడు పళ్ళంటే నీకు ఇష్టం కదా, ఇక్కడ బాగా దొరుకుతాయి అంటూ తల్లికి ఇచ్చాడు. ఇదిగో బాదం పప్పులు, కిస్మిస్, ఇవి అమ్మకు నానబెట్టి ఇస్తూ ఉండు అని చెప్పాడు భార్యకు. అమ్మా, నాకు చాలా వర్క్ ఉంది అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు శ్రీనివాస్. చైతన్యకు 2 పిల్లలు. 2 స్కూల్కి వెళ్ళిపోతున్నారు. శ్రావ్య బయటకు వచ్చినట్టు కూడా కనపడలేదు. కోడలు కూరగాయలు తరుగుతుంటే, ఆ కూరగాయలు ఇటెవ్వమ్మ, నేను తరిగిస్తాను అంటూ తీసుకున్నారు శ్యామలమ్మగారు. మనవడికి మనవరాలికి స్నానాలు చేయించేసింది అంకిత. తన కొడుకు టయానికి షాప్కి వెళ్ళిపోతాడు. భర్త వెళ్లే వరకు అంకిత చెమటలు కక్కుతూ పరుగు పెడుతూ ఉంటుంది. పెద్ద కొడుకు పద్ధతులన్నీ తండ్రి పద్ధతులు. అన్నీ టయానికి జరిగిపోవాలి, శుభ్రంగా ఉండాలి. భర్తకి టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చేసింది అంకిత. వేడివేడి కాఫీ అత్తగారికి తీసుకువచ్చి ఇచ్చింది. ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉన్నారు శ్యామలమ్మగారు. ఆ రోజుల్లో అందరం తలకో పని అందుకునేవాళ్లం. అప్పుడు మిక్సీలు గట్రా ఏమీ లేవు. అందరూ కలిసి చేసేవారు కాబట్టి ఒకరి మీదే శ్రమ పడేది కాదు. పిల్లలకు చకచకా టిఫిన్ తినిపించింది అంకిత. ఒక పక్క తినిపిస్తూనే దోశలు వేస్తూ ఉంది. వేసిన దోశలు చేతూ లోపలికి తీసుకువెళ్లాడు. వాడికి, వాడి భార్యకు. స్కూల్ బస్ వచ్చేసరికి చకచకా వంట పూర్తి చేసేసింది అంకిత. చిన్నీకి బంగాళదుంప వేసి వండితే అన్నం ఇష్టం అత్తయ్యా అంటూ అంకిత అత్తగారు కట్ చేసిన బంగాళదుంపలు తీసుకువెళుతూ ఒక చిన్న రైస్ కుక్కర్లో మనవరాలికి విడిగా వండింది. బన్నుకి పులుసు కూరలు ఇష్టమట. మనవడికి 1 ములక్కాడ 2 టమాటాలు వేసి పులుసు పెట్టింది. 2కి క్యారేజీలు కట్టేసి వారి స్కూల్ బ్యాగ్స్ ఎక్కడి పుస్తకాలు అక్కడ పడేసి ఉంటే అన్నీ బ్యాగ్లో పెట్టేసి గబగబా వారి చేతులకు ఇచ్చేసింది. వాళ్ళని రెడీ చేస్తున్నప్పుడు ఒక మిషన్లా చేస్తోంది కోడలు అని అనుకున్నారు శ్యామలమ్మ గారు. పిల్లలు అటు వెళ్లడమే శుభ్రంగా రెడీ అయి భార్యను తీసుకుని మార్నింగ్ షో సినిమాకి వెళ్ళిపోయాడు చైతు. నిట్టూర్చింది శ్యామలమ్మ. అటు తన కొడుకు చాకిరీని వాడి కొడుకు పంచుకోవడం లేదు. ఇటు తన కోడలు చాకిరీని ఆమె కోడలు పంచుకోవడం లేదు. ఏంటో ఈ లోకం, వారు సుఖపడటమే తెలుసుకున్నారు గాని తమని సుఖపెట్టే కన్న తల్లిదండ్రులను సుఖపెట్టాలి అనుకోవడం లేదు. అంకిత, కోడలికి కూడా పని చెప్పవచ్చు కదమ్మా అన్నారు శ్యామలమ్మగారు. మనం చెప్పేలేపే వాడు మనల్ని అడ్డుకుంటాడత్తయ్యా. మొదట్లో చెప్పి చూసి కొన్ని గొడవలయ్యి మీ అబ్బాయి గారితో పడలేక మెదలకుండా ఉండిపోయాను. ఇంట్లో అరుచుకున్నా, ఇల్లు శుభ్రంగా లేకపోయినా నన్ను అంటారు ఆయన. పిల్లల జోలికి అస్సలు వెళ్ళరు. వాళ్ళ ముందు కూడా నన్నే కేకలు వేస్తారు. అందుకే నేను ఏమీ చెప్పలేకపోతున్నానంటూ బాధపడింది అంకిత. ఈ మాటలు మీకు చెప్పాను అని తెలిసినా కూడా ఊరుకోరు ఆయన. ఆ అమ్మాయిని చేసుకుంటాను అని కొడుకు అడిగినప్పుడు ఆయన వద్దు అన్నారు. నేనే సమర్థించి మాట్లాడాను. అందుకే మీ అబ్బాయికి కోపం. కోరి చేసుకున్నావుగా, అనుభవించు అంటారు. ఎవరికీ చెప్పేంత దాన్ని కాదు అత్తయ్య నేను అంటూ బాధపడింది ఒక సగటు ఆడదానిగా అంకిత. శ్యామలమ్మ కళ్ళనీళ్ల పర్యంతం అయ్యింది. నిజమే, మగవాడు భార్యపై పెత్తనం చేస్తాడు. అవి పాత రోజులు. అందుకే ఇప్పుడు మొదటి రాత్రికే కొంగున ముడివేసుకుంటున్నారు భర్తలను. శ్రావ్యలాంటి అమ్మాయిలు అని నిట్టూర్చారు శ్యామలమ్మగారు. 10 రోజులు దాటిపోయింది. శ్యామలమ్మగారు వచ్చి
ఆ ఇంటి పూతి వాతావరణాన్ని గ్రహించింది శ్యామలమ్మ. పిల్లలిద్దరినీ అంకిత చూసుకుంటుంది. చైతూకి అసలు బాధ్యత లేదు. శ్రావ్య కూడా అలానే ఉంది. వారు ఆనందంగా ఉంటున్నారు అంతే. అంకితపైనే ఇంటి బాధ్యత అంతా. షాపు బాధ్యత శ్రీనివాస్దే. చైతూ శ్రావ్య హాయిగా బైక్స్పై వెళ్ళిపోతారు. సినిమాలకు, పార్కులకు, షికార్లకు. వారి పిల్లల్ని వారే చూసుకోరు. తమ పిల్లల బాధ్యత, వారు కన్న పిల్లల బాధ్యత కూడా అంకితపైనే పడిపోయింది. తన కొడుకు తనలాగా కష్టపడకూడదు అనుకున్నాడే గాని శ్రీనివాస్. అందువల్లే తనకు సుఖం లేకుండా చేసుకున్నాడు ఈరోజు. కొడుకు ఇష్టపడ్డాడు అని ఆ అమ్మాయిని కొడుక్కిచ్చి పెళ్లి చేసి మరీ తిప్పలు పడుతుంది తన కోడలు. ఏం పెంపకం! ఆడపిల్లను పెంచడం అలాగేనా అని శ్రావ్యని పెంచిన వారి పట్ల ఆశ్చర్యం కలిగింది శ్యామలమ్మకు. అత్తగారు వెళ్ళే రోజులు దగ్గరకు వస్తుంటే బాధ అనిపించింది అంకితకు. ఆమె ఆ వయసులో కూడా కాయగూరలు తరిగి ఇచ్చేది, చిన్న చిన్న సహాయాలు చేసేది. నిజానికి ఆమె వల్ల అంకితకు ఏమీ ఇబ్బంది కాలేదు. శ్రీనివాస్కి అమర్చినట్లే కదా ఆమెకు కూడా. వెళ్ళే రోజు అంకితను పిలిచి, జాగ్రత్త అమ్మా అంకిత, నీ ఆరోగ్యం. ఎవరూ చూసే రోజులు కాదమ్మా ఈ బాధ్యత తెలియని రోజులు అని కోడల్ని దగ్గరకు తీసుకుని కన్నీరు పెట్టుకున్నారు ఆమె. ఆ మాటలకు ఎక్కడ లేని దుఃఖం వచ్చేసింది అంకితకు. నిజానికి ఆ ఇంట్లో తన కష్టాన్ని గుర్తించేవారు ఎవరు? ఒకప్పుడు తనను ఇలా తీర్చిదిద్దిన అత్తగారు ఈనాడు తను కష్టపడుతుంటే చూడలేకపోతున్నారు. నిజమైన ప్రేమ ఆమెదే అంటూ కన్నీరైపోయింది అంకిత ప్రాణం. ఉండవచ్చుగా అత్తయ్య అంటూ అడిగింది అంకిత. శ్యామలమ్మ గారు రెడీ అవుతున్నారు గదిలో. శ్రీనివాస్ వచ్చాడు లోపలికి. అప్పుడే వెళ్ళిపోవాలా ఏంటమ్మా అంటూ బాధపడ్డారు. శ్రీను, ఒక మాట చెప్తాను వినరా. నీ భార్య కూడా సుఖపడాలి అని అర్థం చేసుకో. మీ నాన్నగారు ఎవరి తిప్పలు వారివి, మాట్లాడవద్దు అని చెప్పారు. కానీ నాకు ఒక తల్లి ప్రాణం ఉంటుంది కదరా. నేనిచ్చే సలహా ఒక్కటే. ఈరోజు నువ్వు నీ భార్య కష్టపడుతున్నారు, ఆనందంగా జరిగిపోతుంది నీ కొడుకు సంసారం. కానీ వాడికి బాధ్యత తెలియడం లేదు. అది అర్థం చేసుకోవాలి నువ్వు. నీ మాటలు గట్టిగా ఉన్నా మనసులో కొడుకు పట్ల తెలియని గారాబం ఉంది. అది కరెక్ట్ కాదు. రేపటి రోజున వాళ్ళు ఎలా బతుకుతారు? కష్టం ఎలా అర్థమవుతుంది? అప్పుడు మరింత బాధలు పడతారు వాళ్ళు. బండికి 2 ఎద్దులు ఉన్నప్పుడే సాగుతుంటే బండిలో కూర్చున్న వారికి ఏ బాధ తెలియదు. కానీ అదే ఎద్దులు ఏ దారి కాదారి అయితే బండిలో ఉన్నవారు ఒక్కసారిగా కింద పడిపోతారు. అప్పుడు మరింత కష్టాల పాలు అవుతారు. అర్థం చేసుకో. నీ కొడుకు సంసారాన్ని వేరుగా పెట్టు. వాళ్ళ బాధ్యతలను వాళ్ళు నిర్వహించుకునేలాగా చెయ్యి. మీ నాన్నగారు చేసినట్లే. ప్రతి ఒక్కటి మీ నాన్నగారి పనులు నేర్చుకున్నావు. ఇది మాత్రం ఎందుకు వదిలేశావు? ఇకనైనా వారి కష్టాన్ని వారికి అలవాటు చెయ్యి. ఎన్నాళ్ళు కష్టపడతారు మీరు? నీ కొడుకుకి నేను చెప్పకూడదు, నువ్వే చెయ్యాల్సింది చెయ్యి. వాడికంటూ ఒక ఆసరా చూపించి వాడి సంసారాన్ని వాడే దారికి తెచ్చుకునేలాగా నువ్వే చెయ్యాలి. విడిపోవడం తప్పు కాదు. బాధ్యత లేని పిల్లలకు బాధ్యత తెలియచేయడమే మంచిది. అందుకోసం విడిపోయినా పర్వాలేదు అంటూ కళ్ళనీళ్లతో చెప్పారు శ్యామలమ్మగారు. శ్రీనివాస్కు కళ్ళు తెరుచుకున్నాయి. కళ్ళ ముందు బిడ్డలు ఉంటున్నారులే, అదే ఆనందం అనుకున్నాడు గాని తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది గ్రహించలేకపోయాడు. కొడుకు మీద పిచ్చి ప్రేమతో. అలానే నా భార్య కష్టాన్ని కూడా నేను గ్రహించలేదు అంటూ ఆలోచిస్తూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు.
అంటూ ఆలోచిస్తూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. తప్పకుండా అమ్మా, ఈసారి నువ్వు వచ్చేసరికి నువ్వే చూస్తావు అంటూ నవ్వాడు శ్రీనివాస్. రెండో కొడుకు దామోదర్ వచ్చాడు తల్లిని తీసుకువెళ్ళడానికి. జాగ్రత్త అని చెప్పి సెలవు తీసుకుంది శ్యామలమ్మ. అత్తగారు వెనక్కి తిరిగి చూస్తూ కోడల్ని కొడుకుని బాధతో కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది రెండవ కొడుకుతో. సశేషం.